మనం రోజు మధ్యాహ్నం టీవీలలో వచ్చే బతుకు జట్కా బండి చూసినాం. అందులో ప్రతి ఒక్క ఆడపిల్ల చెప్పే ముచ్చటేందంటే నా మొగడు మంచోడే కానీ తాగితేనే మనిషి కాదు. ఈ తాగుడు వల్ల అనేక నష్టాలు కష్టాలు అన్నీ చూస్తూనే ఉన్నాం కానీ అట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆలోచన చేయలే. కానీ గిడ ఓ ఊళ్ళే ఊరుకూరే గసుంటి నష్టం మళ్ళా జరగొద్దని ఏం చేసిరో చూడుర్రి మీరే ఓపారి. సర్కారు నడవాలంటే రకరకాల పన్నుల ద్వారా వచ్చిన పైకంతో నడిపిస్తారు. ఇక గన్లనైతే ప్రధానంగా మందు మీద వచ్చే పైకముల్లా సర్కారులే టార్గెట్ పెట్టి మరీ తాగిపిస్తారు కదా. ఇక పండుగలకు పబ్బాలకైతే జర్రంతా జోరుగా తాగాలని బార్లకు బరండి షాపులకు టైమింగ్ పొడిగిస్తారులా అర్ధరాత్రి దాకా అమ్ముకోన్లని. అగో గట్ల సర్కార్కు సపోర్టుగా నిలిచే దందకే గీ మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఉన్న తిమ్మాపురం ఊరోళ్ళు సర్కార్ ఆదాయానికి తూట్లు పొడిచే పిలానేసిండ్రు. మందు తాగితే సర్కారుకేమో ఆదాయం, తాగినోళ్ళకేమో ఆరోగ్యం నష్టం. ఇగో గీ ముచ్చట సోయి తెచ్చుకొని ఊరోళ్ళంతా ఒక్కతాన కూడి ఈ కాడ నుంచి మందు ఎవ్వరు తాగద్దని తీర్మానం చేసుకున్నారు. ఒకళ్ళ దొంగతనాన ఎవరన్నా మందు తాగితే 10,000 రూపాయలు జుర్మానా అని తీర్మానం చేసుకున్నారు. ఎవరన్నా ఊళ్ళో బరండి వ్యాపారం చేసినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు దండుగా, దొంగతనాన మందు తాగినోళ్ళని కానీ దొంగతనాన మందు వ్యాపారం చేసేటోళ్ళని కానీ ఎవరన్నా వర్తిస్తే వాళ్ళకి 5,000 రూపాయల బహుమతాన్ని కూడా తీర్మానం రాసుకొని గజ్వేలు ఏసీపీ పోలీస్ సార్కు జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా గీ తీర్మానం పత్రం ఇచ్చిండ్రు. మరి గీ ఊరోళ్లకు మందుకింత సేదెందుకైందో ఇగో గీ అవ్వ చెప్తుంది ఇనుల్లి. కానీ తాగి గొడవలు చేసుడు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుడు, సంసారాలు ఖరాబ్ చేసుడు, కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. మాకు ఇప్పటికే సంతోషం సారు. మళ్ళా అంటే చిన్న పిల్లలు కూడా తాగుతారు సారు. చిన్న తెలివని పిల్లలు తాగుతారు, పెద్దలు తాగుతారు, రోళ్ళ పొంటి తాగుతున్నారు. నిర్ణయం తీసుకురు కాబట్టి మాకు సంతోషం సార్. చేయడం వల్ల సంసారం కాడికి ఇప్పుడు వ్యవసాయం కాడికి రారు, తాగి పంటరు, పని కాడికి రారు. ఆడలు చేయాలంటే చేయలేరు. ఏం చేస్తాం, మొగలు చేసే పని చేయలేము సారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటాయి. పానం నష్టం కాదు, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి సార్. ఇన్నారు కదా, గీ అవ్వ కూడా బాధితురాలేనట. చిన్న లేదు పెద్ద లేదు, అందరు మంది కీసల మూతలు తీసుడు, మూతికి కీసలు పెట్టి గుట్ట గుట్ట తాగుడు. గిట్లా తాగి తాగి వాళ్ళ ఆరోగ్యాలు సంసారాలు చదువులు అరొక్కటి ఆగం చేసుకుంటానని ఊరందరు కలిసి గీ తీర్మానం చేసుకున్నారన్నట్టు. ఇక చూడాలి మరి గీ ఊరోళ్ళని ఆదర్శంగా తీసుకొని పక్క పంటి ఊరోళ్ళు కూడా గీళ్ళ లెక్కనే మారతారా, లేకుంటే సర్కారును నడిపించేదే సారా కాబట్టి సర్కారును నడిపించేందుకు ఉపయోగపడే పైకం అందించుట్ల మేము ముందుంటామని ఈ ఊరోళ్ళు మందు బంద్ చేసి సర్కారు పైకం ఆగమచ్చిళ్ళు కావచ్చు. గదంతా కలిసొచ్చేటట్టు మా ఊళ్ళే కుమ్మిడిచి పెడతామంటారో చూడాలి మరిగా. గ్రామంలో మద్యం అమ్మమని తాగమని గ్రామ ప్రజలందరము ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ఈ రోజు నుండి మద్యం అమ్మినచో 5 లక్షల జరిమానా విధించబడును. గ్రామంలో బెల్ట్ షాపులలో కొన్నచో 10,000, అమ్మిన వారికి జరిమానా విధించబడును. ఇట్టి విషయం గ్రామస్తులు ఎవరైనా చూసి చెప్పినచో వారికి 5,000 రూపాయలు పారితోషికం ఇవ్వబడును. ఇట్టి నిర్ణయానికి గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మా ఊళ్ళో ఊరు పెద్దలందరూ కలిసి మందు బంద్ చేస్తామని కట్టడి పెట్టి బంద్ చేసారు. చాలా కుటుంబాలు నష్టమవుతున్నాయి. ఒక్కొక్కరు తిని ఇంట్లోకి వచ్చి తాగి వచ్చి కూడా తిననీయక, పిల్లల బండనీయక, గిన్నెలు ఎత్తేసుడు, బోళ్ళు ఎత్తేసుడు, కొట్టుడు, బడతలు వీకుడు మస్తు డేంజర్. నేను కూడా మస్తు తిప్పలపడ్డా, మస్తు కష్టపడ్డా. దీనికి మందు గురించి మీకు అందరికీ నమస్కారం. ఇది మందు బంద్ చేయాలని బంద్ చేయించారు. చాలా సంతోషం. మందు బంద్ చేస్తే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మంచిగా జీవులు పోయే జీవులు కూడా అదవుతాయి.